చాలా నిద్ర పట్టదండి. ఓకే. ఒక్కోసారి అయితే 3-4 డేస్ కూడా నిద్రపోను. డైలీ డే మొత్తం మీద 1 or 2 hours కూడా నిద్రపోను. నాకు దాని వల్ల ఇంకా బీపీ డౌన్ అవటం అని అట్లా వచ్చేది. నాకు ముందు అది తగ్గింది, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ తగ్గింది. నాకు మెయిన్ ప్రాబ్లం ఇది. ఓకే. మరి ఇప్పుడు స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? స్లీప్ ప్యాటర్న్ చాలా బాగుంది. ఓకే. మీకు ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటుంది మరి డైట్ చాలా ఇంక్రీజ్ అయ్యాయండి. ఓకే. కాకపోతే మనం ఫస్ట్ మనం ఏం లేకుండా ఇలా చేయంటే కొంచెం వీక్ అనిపిస్తది ఒక 10 days వరకు. ఓకే. 10 days కూడా ఉండదండి. సార్ ఫేజెస్ ఉంటాయి కదా, ఫస్ట్ ఫేజ్ బాగుంటది, ఫేజెస్ వైజ్ గా ఫేజెస్ వైజ్ గా ఉంటాయి. 6 to 7 phases ఉంటాయి. ఒక్కొక్క బాడీని బట్టి చేంజెస్ అవుతూ ఉంటాయి. మినిమం 6 phases ఉంటాయి. ఓకే. పర్సన్ టు పర్సన్ ఫేజెస్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి సార్ చెప్పే వాళ్ళ బాడీ రెస్పాన్స్ ని బట్టి 3 to 4 లోనే అయిపోతాయి. ఓకే. 3 నుంచి 4 phases 4 phases లోనే 6 phases వస్తాయి. ఓకే. ఇంకా కొంతమందికి యాక్చువల్ గా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ ఈ 1 hour లో తెలుసుకుంది ఏంటంటే వాళ్ళు 7 phases వరకు వచ్చారంట. ఓకే. వాళ్ళు 7 phases వరకు వచ్చారు. నాది 5 phases లో అయిపోయింది. కొంతమంది 4 phases అన్నారు. ఇక్కడ క్లయింట్స్ మీట్ అయ్యాను. వాళ్ళు డిఫరెంట్ గా చెప్పారు. నాకు అర్థమైందంటే పర్సన్ టు పర్సన్ వేరుగా ఉంటుంది. ఫస్ట్ ఒక 15 days తర్వాత కొంచెము మళ్ళీ చేంజ్ చేస్తుంటారు కదా, ఫేజెస్ మార్చినప్పుడు కొంచెం అనిపిస్తది. కానీ 1 or 2 days మనము కొంచెం కాన్స్టెంట్ గా మన గోల్ మీద మనం కాన్స్టెంట్ గా ఉంటే ఓకే. మనం అట్లా ఉన్నప్పుడు కూడా సార్ ఎలా చేయాలి అది కూడా మనకు చెప్తారు.